ఏంటండి యాక్చువల్లీ? సో ఇవి మనం ఉన్నది గెస్ట్ రూమ్ అండి ఇది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 4 ఉన్నాయండి గెస్ట్ రూమ్స్. ఈ టవర్కి లేదండి, ఐ మీన్ ఎవ్రీ వన్ కెన్ యూజ్ అండి. అంటే అవుట్ ఆఫ్ 989 మెంబర్స్లో ఎవరైనా చేసుకోవచ్చు. రైట్, ఎనీ వన్ కెన్ యూజ్. యూజ్ అండి, అవునండి. అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు దే కెన్ స్టే హియర్. గెస్ట్లు వచ్చినప్పుడు ఐదర్ మనం పార్టీస్ చేసుకునేటప్పుడు గెస్ట్లు వస్తారు, దే కెన్ యూజ్ అండి. ఓకే, పర్ఫెక్ట్. ఒకసారి చూద్దామండి. షూర్ అండి. అంటే చక్కగా సిట్అవుట్ ఇచ్చారు ఇక్కడ గెస్ట్లకి. అకేషన్స్ అయినప్పుడు మన ఇంటికి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇక్కడ స్టే అవ్వడానికి చక్కగా ఒక సిట్అవుట్ ఇచ్చారు. చాలా మంచి బెడ్ ఇచ్చారు, కంఫర్టబుల్లీ కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ వాష్రూమ్స్ అండి. ఓ, వెరీ ఎలిగెంట్, వెరీ ఎలిగెంట్, వెరీ కంఫర్టబుల్ అండి. యాక్చువల్లీ అది ఆ డోర్ వాష్రూమ్. యాక్చువల్లీ ఇది బాల్కనీ ఇచ్చారట. యా, చిన్న బాల్కనీ కాదు, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇట్స్ అ బిగ్ వన్. ఓ మై గాడ్, మళ్ళీ ఇటు నుంచి అంతా వాళ్ళకి అంత ఓపెనే ఉంది యాక్చువల్లీ కారిడోర్స్కి స్టేర్ కేస్కి కూడా కొంచెం చాలామంది ఇక్కడ ఎక్స్పెండిచర్ తగ్గించాలనే ప్లాన్ అనుకుంటారు కదా. ఇక్కడ మాత్రం కారిడోర్స్కి స్టేర్ కేస్కి కూడా ఇటాలియన్ మార్బుల్ వేశారు. కలర్ కాంబినేషన్ ఇస్ టూ గుడ్ రియలీ. సాయి గారు, ఈ ప్లేస్ అండి? సో ఇది మల్టీపర్పస్ హాల్ అండి. మేబీ డాన్స్ క్లాసెస్ కానీ చుంపా క్లాసెస్ కానీ వాట్ ఎవర్, మల్టీపర్పస్ హాల్ ఇది. రైట్, సూపర్. కానీ ఒక మిర్రర్ కూడా పెట్టారు, అందుకే అనుకుంటా. ఇందాక మనం ఓపెన్ టెర్రస్ ఫంక్షన్ టైప్ ఆఫ్ చెప్పాను కదా, ఓపెన్ టెర్రస్ ఉందని చెప్పి కింద చెప్పాను, గుర్తుందా? అది ఇక్కడ పైనుంచి మనం చూస్తే ఇలా కనిపిస్తుంది. దిస్ ఇస్, ఐ థింక్ అక్కడ బోర్డు ఉంది కాబట్టి ప్రివ్యూ థియేటర్ అండి. ఓకే ఓకే. ప్రివ్యూ థియేటర్ అవసరం పడుతుందండి జనరల్గా ఇక్కడ వాళ్ళకి? ఏముండొచ్చు అందాజుగా? అంటే ఫ్యామిలీ వచ్చినప్పుడు అందరూ కలిసి ఏదైనా మూవీ చూడాలనుకున్నా, మ్యాచెస్ చూడొచ్చు. ఓ, ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ మూవీస్ కానీ, క్రికెట్ వచ్చినప్పుడు క్రికెట్ కానీ, ఎనీథింగ్ సో పర్ఫెక్ట్. అసలు దేనికి బయటకు వెళ్ళక్కర్లేదేమో, వెళ్ళాల్సిన అవసరం లేదు. సూపర్. ప్రతి ఫ్లోరింగ్లోనూ ఈ క్లబ్ హౌస్లో ఇంత పెద్ద కారిడోర్స్ ఉన్నాయన్నమాట. వెరీ హ్యూజ్ అండ్ వెరీ కంఫర్టబుల్. యాక్చువల్లీ ఎండ రాకుండా వచ్చి విజువల్స్ చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ ఆల్మోస్ట్ 11 అయిపోయింది, 11:30. అందుకని ఎండ బాగా ఉంది. ఇట్స్ బాస్కెట్బాల్ కోడ్, ఆయన చెప్పకుండా నేనే చెప్పేస్తున్నాను. అఫ్కోర్స్ చూసిన వాళ్ళు ఎవరికైనా కూడా మీకు అర్థమవుతుంది. బట్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఏదో నామకే వస్తే పెట్టకుండా ప్రతి స్పోర్ట్ గురించి కూడా చాలా చక్కగా ఇన్ డీటెయిల్డ్గా ఎక్కడ ఇది మిస్ అవ్వకుండా అంత కంఫర్టబుల్గా పర్ఫెక్ట్గా ఇచ్చేసారండి. అంతే, ఇంకా అసలు సచ్ ఎ హ్యూజ్ గ్రౌండ్ ఇది మాత్రం. చుట్టూ అపార్ట్మెంట్స్, ఈ గ్రౌండ్కి మొత్తం చుట్టూ అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఇంత ఓపెన్ ఎయిర్ మధ్యలో చక్కగా హాయిగా ఆడుకోవచ్చు అనమాట. ఎక్కడిగా జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఎంతో వేలకు వేలు ఖర్చు పెట్టి బయట స్పోర్ట్స్ ఆడడానికి మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్ళి డ్రైవింగ్ చేసుకుంటూ టైము, ఎనర్జీ, డబ్బులు వేస్ట్ కాకుండా మనం ఉన్న ప్లేస్లోనే మనం హ్యాపీగా ఒక మంచి స్పోర్ట్ని ఆడుకోవచ్చు. ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇక్కడతో క్లబ్ హౌస్ పూర్తిగా మీకు చూపించడం అయింది. ఇప్పుడు మోడల్ ఫ్లాట్స్లోకి వెళ్ళేద్దానండి. టోటల్ 10 టవర్స్కి కలిపి రేషన్ కోసం కూడా మనం ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే పూర్తి స్థాయిగా మొత్తం గ్రోసరీస్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ వెజిటబుల్స్ కూడా దొరుకుతాయండి, అవునా? దట్స్ సో నైస్ రియల్. వెరీ క్లీన్గా ఉందన్నమాట. మొక్కలకి మళ్ళీ ఒక మనిషి ఉండి పొయ్యక్కర్ లేకుండా వీళ్ళు టోటల్గా డ్రిప్ ఇరిగేషన్ పెట్టేశారు. చక్కగా వాటరింగ్ అవుతున్నాయి. ఎంతో హెల్దీగా ప్రతి ప్లేస్లో కూడా మొక్కలు చక్కగా పెరుగుతున్నాయి. టవర్కి మధ్యలో విశాలమైన రోడ్లు, అందమైన చక్కటి పచ్చటి మొక్కలు, పక్షులు కిలకిల రావాలి. మనం జనరల్గా మెయిన్ సిటీలో ఎక్కడా చూడం. అలాంటిది పుప్పాలో కూడా ఈ ఏరియాలో చక్కటి పక్షుల న్యాచురల్గా ఉన్నటువంటి నేచర్లో చాలా బాగా ఉంది అంబియన్స్ మాత్రం. రండి, ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్కి వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతానికి మొత్తం టోటల్ 10 టవర్స్ అన్నారు కదండి? 10 టవర్స్ అండి. 10 టవర్స్లో మనకి ఏ టవర్లో ఏ ఫ్లాట్స్ ప్రస్తుతానికి వేకెన్సీ ఉన్నాయి యాక్చువల్గా? ప్రస్తుతానికండి మనకి టవర్ 2లో, టవర్ 7లో 2170 SFTs మనకి ఆప్షన్స్ ఉన్నాయండి. మిగతావన్నీ ఫిల్ అయిపోయాయి ఆల్మోస్ట్. మీకు మిగతావన్నీ అయిపోయినాయి అండి. టోటల్ ఎంతమంది ఫ్యామిలీస్ ఉంటున్నారండి మేడం? అవుట్ ఆఫ్ 989 యూనిట్స్ అండి, 600 చిల్డ్రన్ ఫ్యామిలీస్ ఆల్రెడీ ఉంటున్నారు. ఆల్మోస్ట్ 70-80% అయిపోయినాయి అండి. మనకి మున్సిపల్ కనెక్షన్ కూడా ఉందండి మనకి. ఓకే.
సో సఫిషియంట్ పర్ డేకి 5 lakh లీటర్ వస్తుందండి. రైట్. ఇప్పుడు ఇదొక టవరు అంతే కదండి? ఇది క్లబ్ హౌస్ అండి. ఇది క్లబ్ హౌస్. ఇది టవర్ 1 అండి. ఇది ఓకే ఓకే. అంటే ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి మేడం? ఇది G+14 ఫ్లోర్లు అండి. G+14 ఫ్లోర్స్. ఈచ్ ఫ్లోర్కి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయండి? మేడం ఇట్ డిపెండ్స్ ఆన్ ఐ మీన్ టవర్ అండి. అచ్చా. సో ఒక టవర్లో మీకు 4 ఉంటాయి, ఒక టవర్లో 6 ఉంటాయి, ఒక టవర్లో 8 ఉంటాయి, ఒక టవర్లో 10 ఉంటాయండి. బేస్డ్ ఆన్ సైజెస్ అండి. రైట్. 2000 స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి మీకు ఫ్లోర్కి 4 ఉంటాయండి. 1400 SFTs ఇట్లా అనుకుంటే కనుక మీకు 10 ఉంటాయి ఫ్లోర్కి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి 14th ఫ్లోర్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూడాలి. 14th ఫ్లోర్లో ఉన్నామని చెప్పాను కదా. సో 1405 ఫ్లాట్ ఇలా ఉందని చూసేస్తాం. ప్రస్తుతానికి మనం 14th ఫ్లోర్లో ఉన్నాం. మోడల్ ఫ్లాట్ చూపించడం గురించి అని. ఇక్కడ నుంచి గోల్కొండ ఫోర్ట్ కూడా కనిపిస్తుంది సార్. గోల్కొండ ఫోర్ట్ కనబడుతుందండి. ఓ, అదే మెయిన్ రోడ్ యాక్చువల్లీ. అవునండి. నార్సింగి ఇది వచ్చేసి మీకు అల్కాపూర్ రోడ్ నెంబర్ 13 అండి అది. యా. సో ఇట్ కనెక్ట్స్ టు పుప్పాలగూడ మెయిన్ రోడ్ అండి. ఓకే. అల్కాపూర్ అండ్ పుప్పాలగూడ మెయిన్ రోడ్కి వెరీ నియర్ బై ఉన్న ఫ్లాట్ అనమాట. అంటే రోడ్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంది. కిచెన్ ఏరియా, కిచెన్ అండి, డైనింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ. ఇట్ సైడ్ కిచెన్కి లింక్ అప్ అయింది ఒక బాల్కనీ ఉంది. యూటిలిటీ అండి, వాష్ ఏరియా. అండ్ మనకి హాల్కి సంబంధించి ఒక బాల్కనీ అండి. ఇది వచ్చేసి మీకు లివింగ్ ఏరియా అండి. ఓకే. అండ్ డ్రాయింగ్ ఏరియా. ఇది హాల్. టోటల్ అంటే ఈ ఫ్లాట్కి ఎన్ని బాల్కనీస్ ఉన్నాయండి? మేడం ఒకటి బాల్కనీ ఉంటుంది, కిచెన్లో యూటిలిటీ ఉంటుంది. 2 బాల్కనీస్ అనుకోవచ్చు. అంటే ఇది ఎవరైనా వస్తే వాళ్ళ డిజైన్ ప్రకారం మీరు కిచెన్ చేసిస్తారా? వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు చల్లిస్తారా? అంతేనండి. 3rd బెడ్రూమ్ అండి. మేబీ యూ కెన్ కాల్ ఇట్ యాస్ గెస్ట్ బెడ్రూమ్. 3rd బెడ్రూమ్ ఇది. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది కిడ్స్ బెడ్రూమ్. అయితే జనరల్గా ఫ్లాట్స్లో మనం ఏం చూస్తామంటే ఏదో ఒక బెడ్రూము, కిచెను మనకి వెంటిలేషన్ లేకుండా అవుతుంది కదా. ఇక్కడ మాత్రం ఏ రూమ్కి వెంటిలేషన్ లేకుండా లేదు. అన్ని రూమ్స్కి సూపర్ వెంటిలేషన్ ఉంది. జస్ట్ ఫర్ అన్ ఐడియా, మనం షింక్ గనక ఇటువైపు మనం కొంచెం షిఫ్ట్ చేసుకుంటే ఇక్కడ పూజ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఏ ఫేసింగ్ ఫ్లాట్? నార్త్ ఫేసింగ్ మేడం. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. ఓకే. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే. వాష్రూమ్స్ కూడా కింద ఫ్లోర్కి టచ్ కాకుండా వాల్కి బేస్ చేసుకున్న వాష్రూమ్స్, అంటే క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే షింక్ కింద మనకి వాటర్ వెళ్ళే ట్యూబ్స్ ఉంటాయి చూసారా, ఆ ట్యూబ్స్ జనరల్గా ప్లాస్టిక్ ఇచ్చేసి అవి పాడైన 2-3 ఏళ్ళకి మళ్ళీ తీసేసి ఈ బాధలు లేకుండా స్ట్రైట్గా స్టెయిన్లెస్ స్టీల్ది వాళ్ళు చక్కగా రాడ్ ఇస్తారు. ఇట్ షోస్ ద క్వాలిటీ కన్స్ట్రక్షన్ అబ్సల్యూట్లీ. ఈవెన్ మెయిన్ డోర్ హైట్ కూడా చాలా మంచి హైట్. 8 feet అండి. 8 feet. ఓకే. దీనికి పవర్ బ్యాకప్ ఉందండి టోటల్గా? 100% పవర్ బ్యాకప్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా చూసేది మన ఫ్లాట్ ఎదురుకుండానే ఇంకొకళ్ళ ఫ్లాట్ గుమ్మ ఉంటుంది, అస్సలు ప్రైవసీ ఉండదు కదా. ఇక్కడ మాత్రం ఎదురెదురు ఫ్లాట్స్ అస్సలు లేవు. ఇప్పుడు ఈ ఫ్లాట్ ఎదురుకుండా ఇంకొక ఫ్లాటే లేదు. సో అలా మిగతా ఫ్లాట్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడ కూడా ఎదురెదురుగా మనకి ఎక్కడా కనిపించట్లేదు. సో నైస్ కదా. ఇంకోటి నాకు అంటే నేను కూడా ఫ్లాట్ కోసం వెతికినప్పుడు నేను చూసిన పాయింట్స్ నాకు గుర్తొచ్చినవి మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే మొక్కలు, ఎస్పెషలీ చాలా డిఫరెంట్ మొక్కలు ఇక్కడ చాలా క్వాలిటీతో వీళ్ళు వేయడం జరిగింది. చాలా బాగా మెయింటైన్ చేస్తారు, వెల్ మెయింటైన్ ప్లేస్ లాగా ఉంచారు దీన్ని. దట్ ఈజ్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, మేము ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చే వే ఏదైతే ఉందో నేను అనుకున్నా చాలా ట్రాఫిక్ రోడ్లోంచి వస్తావేమో, దర్గా రోడ్లోంచి రావాల్సి ఉంటుందేమో చిత్రపురి మీద నుంచి అని అనుకున్నాను. కానీ న్యూ రోడ్స్ వేసేసారు దీనికి. యాక్చువల్లీ ఆ ట్రాఫిక్ రోడ్లోంచి ఎక్కడా కూడా మేము రాలేదు. ఫిల్మ్నగర్ డౌన్ దిగుతూనే ఒక సపరేట్ రోడ్ మాకు చూపించింది. అటు నుంచి వచ్చేస్తే చాలా ఈజీగా ఒక 10 minutesలో రీచ్ అయిపోయాం. అంటే ట్రాఫిక్ లేని రోడ్ ఒకటి మనకి ప్రొవైడ్ చేశారు. ఐ మీన్ కొత్తగా వేశారు రోడ్ అది. దాని నుంచి చాలా ఈజీగా వచ్చేసాం మేము. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్.